హాయ్ గైస్, ఇప్పుడైతే నేను కువైట్ సిటీలోనే ఇక్కడ మరీనా మాల్ ఎదురుగానే కువైట్ సిటీకి దగ్గర ఒక సముద్రానికి దగ్గర తీరంలో ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇదే ఆ రెస్టారెంట్. ఇది చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్కి అయితే మా మేడం అయితే ఈరోజు అయితే వచ్చింది. ఈ రెస్టారెంట్లో నేనైతే ఇక్కడ మా కార్ అయితే పార్క్ అయితే చేసేసాను. ఇక్కడ అటు చూస్తేనేమో మొత్తం కువైట్ సిటీనే. ఇంకా మాలియా దగ్గర అమ్మ ఎప్పుడు మాలియానే వస్తుంది గుర్తుకి. ఆ మాలియా బీచ్ చూసి ఇక చూస్తున్నాం కదా, ఇటు వెళ్తే కనుక ఆ బీచ్ కాడికి అయితే వెళ్తాము. చల్లగా ఉంది ఈరోజు, క్లైమేట్ కూడా చల్లగా ఉంది. ఇక్కడ వచ్చి కువైట్లో ఇప్పుడు చల్లదనం ఎక్కువ అయితే వచ్చేసింది. ఈ రోడ్ దాటుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాటుకోవాలి, లేకపోతే ఎవడో ఒకడు గుద్దెత్తాడు. ఇది చూడండి, నేనైతే ఈ అబ్రాజ్ టవర్స్ ఉన్నాయి కదా, ఇదే మన కువైట్లోనే అతి ఫేమస్ అయిన టవర్స్. మన నోటు పైన కూడా ఈ టవర్స్ అయితే ఉంటాయి. నేను వచ్చిన రెస్టారెంట్ అయితే ఇదే. నేనైతే ఈ రోడ్ దాటుకొని మీకు బీచ్ చూపిద్దామని అయితే ఇక్కడికైతే వెళ్తున్నాను. ఇది వచ్చి బీచ్ సైడ్. ఇక్కడ రోడ్ దాటుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాటుకోవాలి. ఇలా బండ్లు అయితే చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఇక్కడ 80 నెంబర్ కెమెరాలు పెట్టినా కూడా ఇంత ఫాస్ట్గా వస్తున్నారు వీళ్ళు. అసలు ఒక్క సెకండ్ దూరిపోతే కనుక దెబ్బకు చంపేస్తారు వీళ్ళు. జరుంటే చచ్చిపోతుంది నేను. అలా వస్తున్నారు. చూడండి, ఆ రోడ్ దాటుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాటుకోవాలి. ఇంకా ఫైనలీ అయితే రోడ్ అయితే దాటేశాను. ఈ పక్కన రోడ్ దాటేసాను. ఈ బీచ్ చూస్తా అంటే మాలియా బీచ్ పట్టేసింది నాకు. ఆ బీచ్లో వెళ్ళాలి, ఆ బీచ్ చూడాలి అని. ఆ మాలియా బీచ్ చూసి ఈ బీచ్ అయితే చూస్తా అంటే మాలియానే గుర్తొస్తాను. ఆ మాలియా బీచ్ అయితే పెట్టేసింది. ఇక్కడ ఏదో చేస్తున్నారు, చాలా బాగుంది, అందంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. బాబా జరుగుంటే చచ్చిపోతుండ్రా. ఈ గుండరాళ్ళలో ఈ మట్టి, ఆ గుండరాళ్ళు మొత్తం బుడుచుకుపోతున్నాయి. కాళ్ళు అయితే చూడండి, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి కాళ్ళు మొత్తము. సముద్రం అయితే నన్ను దేక్తలేదని చాలా బాధపడిపోతుంది. అందుకోసం నేను దేక్తానికి అయితే వచ్చేసాను సముద్రాన్ని. ఇది మొత్తం చూస్తున్నారా, సముద్ర తీరం చాలా పెద్ద సముద్రం ఇక్కడ కువైట్లో. ఈ కువైట్ మధ్యలో ఉంది సముద్రం మధ్యలో అయితే కువైట్ ఉంది. అక్కడ అన్న వచ్చి ఫిషింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకా అక్కడ ఫిషింగ్ అయితే చేప అయితే పడిందో పడలేదో కానీ వెళ్ళదు, కానీ పైకి కిందకి లేపుతున్నాడు. అక్కడైతే మనకు దూరంలో అయితే ఒక షిప్ అయితే కనిపిస్తుంది కదా. ఇది బోట్ అయితే వస్తుంది, కార్గో బోట్స్. అంటే మనం ఇంటికి పంపించాలన్న కార్గో అవి అయితే తీసుకెళ్తాది మన ఇండియాకి. ఇక్కడైతే ఆ దూరంలో కనిపిస్తున్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ అయితే అక్కడ వెళ్తే కనుక చాలా మంది పాత కువైట్ అయితే ఉంది అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. నేనైతే ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కి ఒకసారి అయితే వెళ్ళాను. అక్కడ కార్ రోడ్ అయితే ఉండాలి కదా, అక్కడ కనిపిస్తున్న దూరంలో అయితే నేనైతే వెళ్ళాను. అక్కడికి చాలా దూరంలో అయితే వెళ్ళాను. ఇక్కడ అన్న వచ్చి ఫిషింగ్ అయితే చేస్తున్నాడు చేపల కోసము. ఇప్పుడు ఈ టైంలో అయితే చేపలు యాడ్ నుంచి కనిపిస్తాయి, నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, చేపలే కనిపించట్లేదు. సముద్ర తీరంలో ఇలా కూర్చొని కాలు ఊపుతా సముద్రాన్ని చూసుకుంటా చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. అదేవిధంగా అటాన్ని టెంటులు వేసుకుంటా అట సిటీని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తేనే ఆ మజానే వేరబ్బా, థ్రిల్లే వేరు. ఇదన్నమాట, నేను వచ్చిన అక్కడి నుంచి ఆ మతంలో నుంచి బయలుదేరి అయితే ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాను ఆ సముద్రాన్ని చూసుకుంటూ. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇలా మీకు కూడా ఆ సముద్రాన్ని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా కాలు ఊపుకుంటా కూర్చుంటే ఎంతమందికి ఇష్టమో చెప్పేసింది. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఏమైనా తీసుకొని తినాలి, సముద్రం ఈతలు ఆడాలి అని చాలా సముద్రంలో గబ్బు వాసన ఎందుకురా అంటే ఈ చేపలు వాసన, పాచి వాసన ఎక్కువ ఉండి ఇక్కడ చాలా గబ్బు వాసన వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో ఆ షిప్ అక్కడే ఉంది, ఏంటి బయలుదేరడం లేదే, పోవడం లేదే అని. అక్కడ అయితే షిప్ అయితే చాలా అయితే స్పీడ్గా అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ నీళ్ళు అయితే పైకి వస్తూ ఉంటాయి. చాలాసేపు అయితే కూర్చున్నాను బీచ్లో. ఇంకా నా వ్లాగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా చాలాసేపు నేను కూర్చొని నాకు బోర్ అయితే కొట్టేసాంది. ఇంకా అయితే వెళ్ళిపోతాము అక్కడికి. చాలాసేపు కూర్చున్నాను, చాలా చల్లగా ఉంది. అయితే చలి తట్టుకోలేము ఇక్కడైతే. నేను వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక సముద్రాన్ని చూసేసాను, హ్యాపీగా ఎంజాయ్ చేశాను, థ్రిల్లింగ్ చేశాను. వచ్చి ఇలా మట్టిలో కూడా కూర్చున్నాను, మట్టితో కొంచెం ఆడుకున్నాను. ఇంకా కార్లోకి వెళ్ళిపోయి మనం చేసుకుందాము. ఇంకా మేడం ఎప్పుడు ఫోన్ చేస్తుందో ఏమో. ఇంకా వెళ్ళిపోతే నాకు ఏ ఇబ్బంది ఉండదు.
అయితే నేనైతే అక్కడి నుంచి బీచ్ కాడి నుంచి బయలుదేరి అయితే కారులోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక ఆమె వచ్చి తలకాయ నొక్కి తీసేసింది. ఎందుకురా అంటే ఇక్కడ కారు పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ పెట్టాను చూడండి, ఇక్కడ కారు తీయడానికి అయితే తలకాయ తిక్కలు అయిపోతుంది. ఇలా అంటది, ముందరికి వస్తుంది వెనకాల పోతుంది, ముందరికి వస్తుంది వెనకాల పోతుంది. ఏమో బండి తీయడానికి కూడా చేత కావట్లేదు దీనికి. ఏం బండ్లు నడుపుతారో ఏమిటో, ఒక స్టైల్ కోసం బిల్డప్ కోసమే వీళ్ళు అక్కడ బండి నడుపుతారు. కానీ వీళ్ళకి అసలు బండే రాదు. అలాంటి వాళ్ళు వీళ్ళు. మనం అయితే మళ్ళీ నేను బండి వెనకాలకి తీసి మళ్ళీ తీస్తేనేమో ఉంటుంది. ఏం చెప్పాలి, నేను బండే రావట్లేదు తొలడానికి. ఇంకేం చెప్పాలో, వాళ్ళకి చేయడానికి తప్ప అయితే మన మీద అరుస్తారు. ఎందుకంటే వీళ్ళు మేము అజనబీలు కదా, వీళ్ళైతే కోయటోళ్ళు కదా, అందుకోసం మమ్మల్ని అరుస్తారు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు మమ్మల్ని అయితే చిన్న చూపు చూస్తారు వీళ్ళైతే అలాంటి వాళ్ళు గలీసిన ఉడుగులు. ఏం చెప్పాలా, మళ్ళీ వచ్చి ఇంకా బండి మళ్ళీ పార్క్ చేశాను. ఏం చేసేది ఏం లేదని. సో ఇదన్నమాట.